హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్ లైవ్ ఎంతమంది ఫాలో అవుతున్నారు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైవ్ ఫాలో అయ్యే వాళ్ళకి బిగ్ బాస్ అక్కడ కంటెస్టెంట్స్ కాదు మనకి ఇచ్చే ట్విస్ట్. ఫస్ట్ ఏం చేశాడంటే 7 కల్లా లైట్స్ అన్ని ఆఫ్ చేసేసాడు. సో లైట్స్ అన్ని ఆఫ్ చేసేయగానే అందరూ కూడా ఆహా ఓహో అనుకున్నారు, అంతా అయిపోయింది, బాగానే ఉంది. అయితే మనకు వచ్చిన టాక్ కూడా ఎలా ఉందంటే ఆ సరే, నిన్న నామినేషన్స్లో ఆల్మోస్ట్ అర్ధరాత్రి 2:33 వరకు ఉన్నారు కదా, మేబీ రెస్ట్ కావాలేమో అని చెప్పేసి ఎక్కువసేపు పడుకోబెట్టేశారేమో అనుకున్నా. ఎవరికి వాళ్ళు వాళ్ళ రూమ్స్లోకి వెళ్ళిపోయారు. ఓనర్స్ రూము, టెనెంట్స్ రూమ్కి అందరూ వెళ్ళిపోయారు. ఓకే, అయితే ఏమైంది, కట్ చేస్తే కరెక్ట్గా 1 అవర్ తర్వాత, 1 అవర్ 1.5 అవర్ తర్వాత 8:30 8:20 ఆ పాటకి వైరల్ వయ్యారి అంటూ ఒక పాట వచ్చిందనమాట. రాగానే ఇంకా హౌస్ మేట్స్ అందరూ కూడా సూపర్ డూపర్ డాన్స్లు వేసేసారు. అయితే వాళ్ళకు కూడా కొంచెం డౌట్ వచ్చింది, ఎందుకంటే మార్నింగ్ ఆల్మోస్ట్ 11:30 తర్వాత లైవ్ స్టార్ట్ అయింది. అందరూ ఆల్మోస్ట్ 12 వరకు నిద్రపోయారు అనమాట. వాళ్ళకు కూడా అది అర్థమైంది, ఎందుకంటే చాలా వేడిగా ఉంది లేచేసరికి. సో లేట్గా లేపారు, మళ్ళీ ఎందుకు ఇంత తొందరగా లైట్స్ ఆఫ్ చేసేసారు, మేబీ ఏదైనా టాస్క్ పెట్టే లోపు పడుకోమని ఏమైనా బ్రేక్ ఇచ్చారేమో అని చెప్పేసి అనుకుంటారు. అంత బాగానే ఉంది, వాళ్ళు పడుకుంటారు. తర్వాత డ్యాన్స్ వచ్చిన తర్వాత చక్కగా లేస్తారు, అంత బాగానే ఉంటుంది. కరెక్ట్గా ఇక్కడ మీరు ఈ ఫోటోలో చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ ఆ బటర్ఫ్లై చైర్స్ దగ్గర ఏమైందంటే 3 గుడ్లు ఉంటాయి, ఉడకపెట్టిన కోడిగుడ్లు. ఓకే, ఆ ఉడకపెట్టిన కోడిగుడ్ల దగ్గరికి వాళ్ళు వెళ్ళేసరికి అక్కడ ఒక బోర్డు ఉంటుంది అనమాట. ఏమనంటే కోడి ముందా గుడ్డు ముందా అని. అయితే ఈ శ్రీజ, ఈ ప్రియ, అలాగే ఆ రితు, మెయిన్గా రితు కూడా కాదు, శ్రీజ ప్రియ వల్ల టోటల్గా 14 మందికి వాటర్ బంద్, గ్యాస్ బంద్, లైట్స్ బంద్, అన్ని బంద్ అయిపోయాయి. బిగ్ బాస్ కి మామూలు కోపం రాలేదు, నెక్స్ట్ లెవెల్ కోపం వచ్చింది. ఇక బిగ్ బాస్ విశ్వరూపం చూపించాడు. మ్యాటర్ ఏంటంటే అక్కడ ఒక ఫోటో, అక్కడ 3 గుడ్లు ఉన్నాయి, కోడి ముందా గుడ్డు ముందా అని ఒక టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. అసలు ఆ 3 కోడిగుడ్లు వచ్చినప్పుడు బిగ్ బాస్ ఏం చెప్తాడు, ఏం వినాలి, ఇవన్నీ ఒకసారి ఆలోచించుకోవాలి కదా. అయితే ఇక్కడ ఏమైందంటే ఈ శ్రీజ ఆ బోర్డుని చాలాసేపు అంటే పెద్ద ఏం లేదులేండి, ఒక 2 మినిట్స్ అలాగే తదేకంగా చూసింది. చూసేసరికి ఏమైంది, తనకేమనిపించిందంటే, మీకు బిగ్ బాస్ సీజన్ 5లో సన్నీ గుర్తున్నాడు కదా, ఈ కేక్ ఎవరిది అని చెప్పేసి చెప్తే ఆ కేక్ని చాలాసేపు ఆల్మోస్ట్ ఒక నైట్ అంతా పగలంతా ఉండే, పగలు లేచిన తర్వాత కాఫీ గీఫీ తాగిన తర్వాత, అదే టీకి తాగిన తర్వాత ఆ సన్నీ అది తినేసాడు. తినేసిన తర్వాత అది చాలా పెద్ద ఇష్యూ అయింది. మానస్ వీళ్ళందరూ పెద్ద ఇష్యూ చేశారు కదా. అయితే అలా ఊహించుకుందేమో, తాను సన్నీ అని ఊహించుకుందో ఏమో తెలియదు కానీ ఈ ప్రియా, శ్రీజ, ఈ తను సారీ రితు వీళ్ళ ముగ్గురు కూడా ఫస్ట్ రితు చేపెట్టి తీసుకోవాలనుకుంది, తనేదో ఆకలికో చేసింది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఓనర్స్కి ఫుడ్ బాగానే వస్తుంది, టెనెంట్స్కే ఫుడ్ రావట్లేదు. ప్లస్ వాళ్ళకి అక్కడ హౌస్ యాక్సెస్ కూడా లేదు. ఏదో పోనీ రితు చౌదరి కక్కుర్తి పెడితే పడింది అనుకోవచ్చు. ఈ ప్రియాకిను శ్రీజకి మంచిగానే ఫుడ్ వెళ్తుంది కదా, అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారు, చక్క అసలు అక్కడ పెట్టడం ఆలస్యం, జస్ట్ ఒక 5 మినిట్స్ టైం గ్యాప్లో మొత్తం ఆ గుడ్లన్నీ తినేశారు. ఒక గుడ్డు ప్రియా తింది, ఒక గుడ్డేమో ఈ శ్రీజ తినేసింది, ఇంకొక గుడ్డేమో రితు చాలాసేపు తినలేదు, తర్వాత పెట్టింది. వీళ్ళిద్దరేమో తినేశారు అన్నమాట గుడ్లు. అసలు ఫస్ట్ బేసికల్లీ అక్కడ ఎందుకు పంపించారు బిగ్ బాస్, మేము ఏం చెయ్యాలి, వాళ్ళైనా అట్లీస్ట్ 14 మందిని డిస్కస్ చేసుకోవాలి కదా. ఎవరికి వాళ్ళు నాకు దొరికేసింది నేను తినేస్తాం, మాకు ప్రోటీన్ కావాలి అంటూ అసలు ఎంత ఇదంటే వీళ్ళ ప్రోటీన్ తగలెట్ట అనిపించింది నాకైతే. ఇప్పుడు ఏదైనా సరే ప్రాపర్టీ వచ్చినప్పుడు స్టోర్ రూమ్లో రేషన్ కాకుండా, రేషన్ అయినా సరే ఏమవుతుంది, 14 మందో లేదా 10 మందో ఎంతమంది ఉంటే అంతమంది కూర్చుని మీకు ఇది మాకు అది అంటూ వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత అప్పుడు ఒక డెసిషన్కి వస్తారు, అవునా. అలాంటిది బిగ్ బాస్ ఒక టాస్క్ కోసం పంపించేసరికి ఏమైంది, వీళ్ళు అసలు జస్ట్ 2 మినిట్స్ కూడా ఆగలేదు. కనీసం బిగ్ బాస్ హౌస్ మేట్స్తో చర్చించుకోవడమో, లేకపోతే ఎందుకు పంపించుంటారు అని వాళ్ళే డిస్కస్ చేసుకుని ఏమీ లేదు. అలా అది రావటం ఏంటో అసలు, ఈ జీవితంలో మేము గుడ్డుని చూడలేదు, ఇదే ఫస్ట్ టైం గుడ్డుని చూసినా అని చెప్పేసి ఫీల్ అయితే చేశారు. ఈలోపు ఏమైందంటే ఈ రితు ఏమనుకుందంటే తీసుకుని తన దగ్గర పెట్టుకోవాలనుకుంది.
అయితే తను చేయి పెట్టేసరికి ఏమైంది, తిన్ని తోసేసి ఫస్ట్ ప్రియా అండ్ శ్రీజ ఇద్దరు తీసేసుకుని నోట్లో కూడా పడేసుకున్నారు అనమాట. రితు ఏమో టిష్యూ పేపర్లో పెట్టుకుని ఎగ్గుని దాచుకుంది, తను తినలేదన్నమాట. కానీ నాకు తినాలని ఉంది అని చెప్పేసి చెప్పింది. ఎందుకంటే ఇలాగా వీళ్ళ ముగ్గురు కూడా ఎగ్ అంటున్నారు. యాక్చువల్లీ వీళ్ళు ఫుడ్ తినకుండానే లైట్లు అబ్బేశాడు బిగ్ బాస్. వీళ్ళు కూడా అలాగే పొద్దున్న నుంచి గేమ్స్ లేవు ఏం లేవు కదా, వీళ్ళు కూడా అలా అలా ఎంజాయ్ చేసుకుంటూ అట్లాగా ఎవరికి తోచిన నిద్రలో వాళ్ళు నిద్రపోయారు. నిద్రపోతే బిగ్ బాస్ కూడా లైట్స్ ఆపేశాడు. కానీ మ్యాటర్ ఏమైందంటే ఇప్పుడు బిగ్ బాస్కి చాలా కోపం వచ్చిందంట. వచ్చి 14 మందికి గ్యాస్ అంటే వంట చేసుకోలేరు వాళ్ళు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఫుడ్, వాళ్ళు ఫుడ్ తినలేరు. మూడో పాయింట్ లైట్స్ కూడా ఆఫ్ చేసేసాడంట. సో వాళ్ళు ఏం చేయడానికి లేదు, కేవలం వీళ్ళు ముగ్గురు చేసిన తప్పు వల్ల. ఎవరెవరు? శ్రీజ, ప్రియా, తనుజ. సారీ, తనుజ కాదు, కన్ఫ్యూజ్ అవుతున్నాను, రీతు చౌదరి. తనుజకి దీనికి ఏం సంబంధం లేదు. అయితే వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, నిన్న నామినేషన్స్లో కానీ హోస్ట్ ముందు కానీ వీళ్ళు చేస్తున్న పనులు ఏంటంటే, వీళ్ళు ఏదో పెద్ద పోటుగాళ్ళని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. కరెక్టే, అగ్ని పరీక్ష ఒక్కటే వీళ్ళు దాటుకుని వెళ్ళారు. అది కూడా ఆ అగ్ని పరీక్షలో మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా పెద్దగా లేరు కాబట్టి వీళ్ళు సక్సెస్ అయ్యారు. కానీ నిజంగా అగ్ని పరీక్ష కనుక మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ వస్తే వీళ్ళు కూడా పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు. సెలబ్రిటీస్ అయితే వాళ్ళు కొంచెం భయభక్తులతో ఉండటము వాళ్ళు అలా చేస్తుంటే, ఈ ప్రియా అండ్ శ్రీజ చాలా పెద్ద గొంతేసుకుని పడిపోతున్నారు. నామినేషన్స్లోనూ అదే పద్ధతి, లేదంటే ఏదైనా చేసే విషయంలోనూ అదే పద్ధతి. అయితే ఇప్పుడు బిగ్ బాస్ అయితే మాత్రం వీళ్ళ మీద కోపంతో ఊగిపోతున్నాడు. నెక్స్ట్ ఏంటి పరిస్థితి అంటే, టాస్క్ పెట్టేటప్పుడు వీళ్ళకి ఒక పెద్ద పనిష్మెంట్ వస్తుందా అంటే ఏమో, రావచ్చేమో. ఎందుకంటే మనం చెప్పలేం. ఎందుకంటే వీళ్ళేమో ఫుడ్ మానిటర్, ఒక ఆమె ఏమో లాండ్రీ మానిటర్, ఇంకొక ఆమె ఫుడ్ మానిటర్. అసలు ప్రియా ఒక ఫుడ్ మానిటర్ అయ్యింది, ఈ రకంగా ఇంకొకళ్ళు ఫుడ్ తినేస్తుంటే అందులో బిగ్ బాస్ పంపించిన ఫుడ్ తినడం కరెక్టా? అసలు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇలా అయితే వీళ్ళు అసలు ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోతారు. ఈ వారం శ్రీజ ఎలిమినేట్ అవ్వలేదు, అంటే నామినేట్ అవ్వలేదు కాబట్టి సరిపోయింది. కానీ ఈ వారం ప్రియా కానీ మనీష్ కానీ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళు చాలా శృతి మించి చేసేస్తున్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, మేము అసలు చాలా జెన్యున్గా ఉన్నాము, మమ్మల్ని మా తర్వాత ఎవరైనా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ కెప్టెన్ సంజనాకు కూడా తిట్లు పడే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే ఆమెనా అట్లీస్ట్ ఆగాలి కదా. అక్కడ గుడ్డు రాగానే అట్లీస్ట్ తినకండి, అది బిగ్ బాస్ చెప్పేంత వరకు వెయిట్ చేద్దామని కూడా ఒక్కళ్ళు అసలు ఎవరు మాట్లాడట్లా. ఏదో ఫన్ గా చేసుకుంటున్నారు కదా, టాస్క్ కోసం పెట్టాడేమో అని అనుకోవాలి కదా. అట్లీస్ట్ వాళ్ళైనా ఒకసారి ఆగాలి కదా. ఏమీ లేదు, ఎవరికి వాళ్ళు అలాగే చేసుకుంటున్నారు. మరి ఇది ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని రోజులు టాస్క్ బంద్ అవుతుంది, అసలు వీళ్ళ ముగ్గురిని టాస్క్ ఆడిస్తాడా లేదా, ఇవేమీ తెలియదు. కానీ మొత్తానికి అయితే మాత్రం వీళ్ళ కారణంగా టోటల్గా గ్యాస్ బంద్, లైట్స్ బంద్, ఫుడ్ బంద్, అన్ని బంద్. ఇదేంటంటే, ఈ తనుజ కనుక ఈ శ్రీజ అండ్ ప్రియాతో ఉంటే తను కూడా నెగిటివ్ అవుతుంది ఫ్రెండ్స్. తను ఏదైనా కొంచెం వేరే తనుజతో ఉండడం బెటర్. మీరేమంటారు?